భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య. శ్రీ తాళ్లపాక గురుదేవ నమో నమస్తే. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శృతచేతన మందారం శ్రీనివాసమహం భజే. వేదంబులు పౌరాణిక వాదంబులు వరకవిత్వ వాణి వీణానాదంబులు కృత సుజనాహ్లాదంబులు తాళ్లపాక అన్నయ్య పదముల్. హనుమాచార్యులు తన సంకీర్తనలలో శ్రీరాముని దేవుడుగా కాక దేవదేవుడుగా అభివర్ణించారు. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రఘుపుంగవం దీనరక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు ఇతడే పరబ్రహ్మమిదియే రామకథ శతకోటి విస్తరము సర్వపుణ్యఫలము హరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము సురల రక్షింపగా అసురల శిక్షింపగా తిరమై ఉదయించిన దివ్య తేజము. శ్రీరాముని దేవదేవుడిగా ఎందుకు చెప్పారు అన్నమయ్య? రామచంద్రుడు పరిపూర్ణంగా మానవుడు. శ్రీరాముని నరుడుగానే భావించి రామకథను తెలుసుకోమన్నారే. శ్రీరాముని దేవుడిగా తెలుసుకుంటే రామావతార ప్రయోజనం నెరవేరదు. రామావతారం వచ్చింది మానవ జాతికి తాను ఆదర్శంగా ఉండి మానవత్వం నేర్పడానికని పెద్దలు చెబుతున్నారు కదా. మరి అన్నమాచార్యుల వారు రాముడిని ఎందుకు పరబ్రహ్మంగా దర్శించారు? రామాయణ తత్వదర్శనం చేస్తే గాని అన్నమయ్య దర్శనం మనకు కలగదు. రామాయణానికి తత్వం తెలుసుకోకుండా చదివితే అయోమయంలో పడిపోతాం. అసలు రామకథ శ్రద్ధగా వింటే మనకు సందేహం రావలసింది లక్ష్మణస్వామి ప్రవర్తన మీద. లోకంలో ఎక్కడైనా కట్టుకున్న ఇల్లాలను వదిలి అన్నగారితో వనవాసానికి వెళ్లే సోదరుడు ఉంటాడా? దీనికి అసలు రామచంద్రుడు ఎలా అంగీకరించాడు? స్వం ధర్మం పరిరక్షంచ జనస్యాస ధర్మవితు ధర్మైనైవ ప్రజాః సర్వాః రక్షతి స్మ నృపాత్మజః. రాముడు తన ధర్మాన్ని తాను కాపాడుకుంటూ ఇతరుల ధర్మాలను కూడా తెలిసి రక్షించేవాడని చెబుతారు కదా. అయోధ్యకాండలో లక్ష్మణస్వామిని పరీక్షించి రమ్మన్నాడు గాని వద్దని నిర్బంధించలేదు. తత్వం తెలియకపోతే మనకు సందేహం కలిగినప్పుడు రామకథ ప్రశ్నార్థకమవుతుంది. రామచంద్రుడు తాను అవతరించింది లోకం పట్ల మానవుడు ఎట్లా ప్రవర్తించాలో నేర్పడానికి. రాముడు తాను పరిపూర్ణంగా మానవుడు. ఎక్కడా అతిమానుషమైన చేష్టితములు చేయుడు. ఆయన సోదరులుగా వచ్చిన భరత లక్ష్మణ శత్రుఘ్నులు శ్రీరాముని సోదరభావంతో కాక సాక్షాత్ పరదైవంగానే చూస్తారు. భగవంతుని పట్ల మానవులు ఎలా ప్రవర్తించాలో నేర్పడానికి ముగ్గురు అన్నదమ్ములుగా వచ్చారు. 600 ఏళ్లకు పూర్వం అన్నమయ్య దర్శించిన రామాయణ తత్వాన్ని మహామహోపాధ్యాయ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామివారు ఈ కాలం వారికి తమ రామాయణ తత్వదీపికల ద్వారా లోకానికి నిజమైన రామతత్వాన్ని అందించారు. భరత లక్ష్మణ శత్రుఘ్నుల కళ్లతో మనకి రాముణ్ణి చూపించారు. లోకం పట్ల శ్రీరాముడు పాటించిన సామాన్య ధర్మాలు చూపించారు. విశేష ధర్మాలు తన సోదరుల చేత రామచంద్రుడు ఎట్లా ఆచరింపజేశాడో మనకు తెలియజేశారు. లక్ష్మణస్వామి చూపినది పరార్థ ప్రవృత్తి. లక్ష్మణుడికి రాముడెవరో తెలుసు. పద్మపురాణంలో ఈ రహస్యం చెప్పబడినది. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడని, లక్ష్మీదేవి సీతమ్మ, ఆదిశేషుడు లక్ష్మణుడు, శంకుచక్రాలు భరత శత్రుఘ్నులుగా అవతరించినట్లు చెప్పబడినది. దైవవశం చేత సోదరులుగా వచ్చిన ముగ్గురికి రామచంద్రుడు పరదైవంగా తెలుస్తుంటుంది. శ్రీరాముడు మాత్రం తాను పరిపూర్ణమైన నరుడుగా అవతరించబట్టే రావణ సంహారం జరిగింది. విశేష ధర్మమైన పరార్థ ప్రవృత్తి చూపడానికి వచ్చిన లక్ష్మణస్వామి రామచంద్రుడిని పరదైవంగా తెలుసుకోవడం చేత ఆయన వెంట వనవాసానికి వెళ్ళాడు. సాధారణంగా సోదర ప్రేమకి ప్రతీకగా లక్ష్మణస్వామిని చెబుతారు. నిజానికి సోదర ప్రేమ చూపించిన వాడు రామచంద్రుడు. లక్ష్మణుడు అలా కాక సాక్షాత్ శ్రీరాముని పరదైవంగా భావిస్తూ ఆయన సేవలో తరించాడు. అందుకే కిష్కింధకాండలో ఆంజనేయ స్వామి పంపా సరస్సు దగ్గర రామలక్ష్మణులను మీరెవరు బ్రహ్మ రుద్రాదుల్లా ఉన్నారు అంటే లక్ష్మణస్వామి అహమస్యావరో భ్రాత గుణైర్దాస్యముపాగతః, నేనే ఆయనకి తమ్ముడును, ఆయన గుణముల చేత ఆయనకి దాసుడును అని బదులిచ్చాడు. పరతంత్ర ప్రవృత్తి చూపినవాడు భరతుడు. భరతుడికి కావలసింది రాజ్యం అంగీకరించడమా వదిలేయడమా అని కాదు. తాను స్వతంత్రుడను అంటే భరించలేని స్థితి భరతుడిది. రామభక్తుడైన భరతుని సేవలో శత్రుఘ్నుడు భాగవత వరివస్య చూపించడానికి వచ్చినవాడు. అందుచేతనే అన్నమాచార్యులు శ్రీ వెంకటాద్రి రాముణ్ణి లక్ష్మణస్వామి కోణంలో, లోకాన్ని శ్రీరాముని కోణంలోనూ దర్శించుకోమంటున్నారు. అన్నమాచార్యులు సుమారు 100 సంకీర్తనల్లో శ్రీరాముణ్ణి కీర్తించారు. సర్వరక్షకుడైన సర్వేశ్వరుడే కాక ఉర్వి మీద అందరిలో ఒక్కడా రాముడు,
కొండ పడవులైన ఘోర వానర బలము గుండుగా వారధి దండగూడబెట్టి నిండు జలనిధి గట్టి నిగిడి లంక సాధించే అండనే రాముడు నరుడనవచ్చునా. అన్నిటా దేవతలకు అసాధ్యమైన రావణు ఎన్నికగా పుత్రమిత్ర హితులతోడ పన్నుకొని శస్త్రాస్త్ర పంక్తులచే ఖండించే సన్నుతినిట్టే రాముని జనుడనవచ్చునా. చలపట్టి లంక విభీషణునికి పాలించి బలువుగా సీతగూడి పట్టమేళి ఇలలో శ్రీ వెంకటాద్రి నిరవై లోకముగాచి నలువంక రాముడు నరుడనవచ్చునా. హనుమాచార్యులు రాక్షసులకు హితువు చెబుతున్నారు. ఓవో రాకాసులారా వద్దుసుండి వైరము, దేవుని శరణనరో తెలుసుకోరో, జగములో రాముడై జనించే విష్ణుడిదే, అగబడి లక్ష్మి సీతే అయి పుట్టెను, తగు శేష శంఖ చక్ర దైవ సాధనములెల్లా తగిలి లక్ష్మణ భరత శత్రుఘ్నులైరి, సురలు వానరులైరి, సూర్యుడు సుగ్రీవుడు మరిగి రుద్రుడు హనుమంతుడాయను, సరుస బ్రహ్మదేవుడు జాంబవంతుడైనాడు, పెరవరి నలుడే విశ్వకర్మసుండి, కట్టిరి సేతువప్పుడే గనులెల్లా దాటిరి, ముట్టిరి లంకానగరము దళము, అట్టి శ్రీ వెంకటేశుడాతడే ఈతడై ఒట్టుచు వరములిచ్చే వనరదాసులకు. హనుమాచార్యుల వారు నేటివారు శ్రీరామతత్వాన్ని తెలుసుకోలేకపోయారు, నాటివారు తెలుసుకోలేకపోయారని చెబుతున్నారు. రామచంద్ర, రామభద్ర, రఘువీర నీ మహిమ తెలిసేరా నేటివారు, అరయ జటాయువున కట్టే మోక్షమిచ్చితివి, హరుని విల్లు విరిచి అలరితివి, 20 రాతికి ప్రాణమిచ్చితి, ఇంతటా నిన్ను నరుడంటా నుండిరిగా నాటివారు, నెమ్మది సరయులో నించితి వైకుంఠము పమ్మి మారుతికి బ్రహ్మపట్టమిచ్చితి, దుమ్ములుగా రాక్షసుల తుత్తురుము చేసితివి, నమ్మిరిగా రాజవంట నాటివారు, ఎందును జడని పట్టమిచ్చితి, విభీషణుని కంది పరశురాముని సంగవించితి, ఇందునే శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే అనిరిగా నాటివారు. ఒంటిమిట్ట వీర రఘురాముని మీద సంకీర్తన. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని విందువలే ఒంటిమెట్ట వీర రఘురాముని, ఎందుచొచ్చే బ్రహ్మవరమిల రావణు తలలు కందువ రాఘవుడు ఖండించునాడు, ముందటి జలది ఏమూలజొచ్చే కొండలచే గొందిబడ గట్టివేసి కోపగించేనాడు, ఏడనుండే మహిమలు ఇందరికితడు వచ్చి వేడుకతో హరివిల్లు విరిచేనాడు, ఓడక ఇంద్రాదులెందు నొదిగి రీతని బంటు కూడబట్టి సంజీవిగొండ తెచ్చేనాడు, జముడెక్కడికి బోయే సరయులో మోక్షము అమరజీవులకిచ్చే నల్లనాడు, తెమలి వానరులై ఈ దేవతలే బంట్లైరి తిమిరి శ్రీవెంకటపతికి నేడు నాడు, కొలిచిన వారల కొంగుపైడితడు బలిమి తారక బ్రహ్మమీతడు, ఇనవంశాంబుది నిగిసిన తేజము ఘనయజ్ఞంబుల గల ఫలము మనుజరూపమున మనియడి బ్రహ్మము, నినుపుల రఘుకుల నిదానమితడు, పరమాన్నము లోపలి సారపు జవి పరగిన దవిజుల భయహరము, మరిగిన సీతామంగళ సూత్రము ధరలో రామావతారంబితడు, చకిత దానవుల సంహార చక్రము సకల వనచరుల జయకరము, వికసితమగు శ్రీ వెంకట నిలయము ప్రకటిత దశరథ భాగ్యంబితడు, దేవదేవం భజే దివ్యప్రభావం రావణాసుర వైరి రఘుపుంగవం, రాజవరశేఖరం రవికుల సుధాకరం ఆజానుబాహు నీలాభ్రగాయం, రాజారి కోదండ రాజదీక్షాగురుం రాజీవలోచనం రామచంద్రం, నీలజీమూత సన్నిభ శరీరం ఘన విశాలవక్షం విమల జలజనాభం, తాళాహిన గహరం ధర్మ సంస్థాపనం భూలలనాధిపం భోగిశయనం, పంకజాసన వినుత పరమనారాయణం శంకరార్జిత జనక చాపదలనం, లంకావిశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విబుధ వినుతం. దేవదేవం భజే దివ్యప్రభావం సంకీర్తనలో హనుమాచార్యుడు శ్రీ వెంకటేశ్వరునికి శ్రీరామునికి అభేదం దర్శిస్తున్నారు. దేవదేవుడు దివ్యప్రభావుడు రావణాసురుని సంహరించిన శ్రీరాముని నేను భజిస్తున్నానని ప్రారంభిస్తూ రవికులంలో జన్మించిన రామచంద్రుని రాజారి కోదండ రాజదీక్షాగురు అని అభివర్ణించారు. రాజారి అంటే రాజులకు శత్రువైన పరశురాముని చేతిలో విష్ణుచాపాన్ని కూడా అందుకుని ఎక్కుపెట్టి పరశురాముని తపోబలాన్ని కూడా హరించినవాడు, కమలపత్రముల వంటి నేత్రములు కలిగిన శ్రీరాముడు, విశాల వక్షము కలిగినవాడు పద్మనాభుడు, నీలమేఘశ్యాముడు శ్రీరాముడు, సర్పములాగా మెలికలు తిరిగిన 7 తాడి చెట్లను కూల్చి భూమి సుత అయిన సీతమ్మను చేపట్టి ధర్మ సంస్థాపనం చేసిన శేషశయనుడు, చతుర్ముఖ బ్రహ్మచేత పూజింపబడేవాడు, శివధనస్సు విరిచి లంకను శోషింపజేసి విభీషణుని శరణుగాచినవాడు, నేడు శ్రీ వెంకటాద్రి మీద వెలసి హనుమాచార్యుల వంటి సాధు విభుల చేత కీర్తింపబడుచున్నాడు. అజరామరణమైన హనుమాచార్యులు సంస్కృతంలో చెప్పిన ఈ సంకీర్తన భారతరత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు బాలాజీ పంచరత్నమాల ఆల్బంలో పాడి సుమారు 1/2 శతాబ్దం అవుతున్నా నేటికి మనకి శ్రీ వెంకటాద్రి రాముడిని సాక్షాత్కరింపజేస్తుంది. శ్రీనివాసార్పణమస్తు. దేవదే
భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రాజవరశేఖరం రవికులసుధాకరం రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహు నీలాభ్రకాయం ఆజానుబాహు నీలాభ్రకాయం రాజారి కోదండ రాజదీక్షా గురు రాజారి కోదండ రాజదీక్షా గురు రాజీవలోచనం రామచంద్రం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం పంకజాసన వినుత పరమనారాయణం పంకజాసన వినుత పరమనారాయణం శంకరార్జిత జనక చాపదళనం శంకరార్జిత జనక చాపదళనం లంకా విశోషణం లంకా విశోషణం లాలిత విభీషణం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విబుధ వినుతం రామం వెంకటేశం సాధు విబుధ వినుతం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం